नमः शंकराय नमः शंकराय नमः शंकराय नमः शंकराय। హాయ్ ఆల్, వాళ్ళు కొత్తగా ఏంటంటే సినిమాలు ఇలా కాకుండా కొంచెం డివోషనల్గా మారిపోదామని చెప్పి కోటి దీపోత్సవంకి వెళ్తున్నాం అన్నమాట. మాకైతే విఐపి పాసెస్ అయితే దొరికాయి. మనకి ఇవాళ నుంచే స్టార్ట్, నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అన్నమాట. అక్కడ పెడతారు. ఎవ్రీడే 5:30కి ఉంటాయి. బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. వెళ్ళి అక్కడ మీకు కూడా దేవుని చూపిస్తాం, మీరు దండం పెట్టుకొని అక్కడ ఎలా ఉంది ఏంటి పరిస్థితులు ఏంటి అవన్నీ కూడా చెప్తా. సరే మరి స్టార్ట్ చేద్దాం. వాళ్ళు వీకెండ్ కదా, మొత్తం మా కాలనీ అంతా పిల్లలతో సూపర్గా కలకల్లాడిపోతుంది. హరి ఓం. నీట్గా స్నానం చేసి స్టార్ట్ అయ్యా. మీరు కూడా అలాగే వెళ్ళండి, దేవుడిది కదా, చెప్పక్కర్లేదు అనుకో, ఊరికే సరదాకి సన్న. మేము ఉండే చోట దగ్గర నుంచి దగ్గరగా మాకైతే ఒక 12 కిలోమీటర్స్ దాకా వస్తుందంట. చూడాలి మరి. లాస్ట్ టైం ఇలాగే వీడియో రికార్డ్ చేసా సైకిల్ది, వాయిస్ ఎందుకో సరిగ్గా రాలే. ఈసారి మైక్ లోపల పెట్టుకున్నా, ఇది బయటకు వచ్చేలాగా. మేబీ ఈసారి ఎలా రికార్డ్ అయిద్దో ఒకసారి చూడాలి. నది వలె కదిలా నిలబడగా మనసు మనసే ఇంకొకటి ఏంటంటే ఆర్నమెంట్స్ కానీ విలువైనవి ఏమైనా ఉంటే కనుక ఒకసారి చూసుకోండి. చాలామంది జనాలు ఉంటారు, అంటే దొంగలు ఉంటారని కాదు కానీ ఏమో మనమైనా కొంచెం తెగిపోయి పడిపోవడమో జారిపోయి పడిపోవడమో ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో చూసుకుంటే బెస్ట్ అన్నమాట. క్లైమేట్ అయితే బాగానే ఉంది, వర్షం పడితే ఏదో తలకే నొప్పి మళ్ళీ. అమ్మా ఇప్పటికి కాస్త ఫ్రీగా అనిపిస్తుంది నాకు. ఇంతసేపటికి ఎట్లా 40 నిమిషాలు పైనే అనుకుంటా, చేతులు నొప్పి వచ్చాయి. ఇది ఇంత దగ్గర నుంచి ఈ బ్రిడ్జ్ మించే బాగుంటుంది చూడడానికి, కింద నుంచి కన్నా. అక్కడికి వెళ్ళాక చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ప్లస్ బైక్ పార్క్ చేసిన కష్టం తీయడం అని చెప్పి దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంది అన్నమాట. అక్కడ చెప్పులు మా బైక్స్ మొత్తం పెట్టేసి బేర్ ఫుట్తో నడుచుకుంటూ పోతున్నాం అన్నమాట. ఇది మొత్తానికి లోపలికైతే వచ్చాం అన్నమాట. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్, ఓపెన్ గ్రౌండ్. మా అక్క నేను మా అంకుల్ స్టార్ట్ చేసామన్నమాట. లక్కీగా ఒక టేబుల్ అయితే దొరికింది మనకి. ఇక్కడ సంచిలో ప్రేమిదలు దొరికాయన్నమాట, ఒక గోన్ సంచిలో. అవి తెచ్చుకుని స్టార్ట్ చేసినాం. భగవానుడి యొక్క అస్తిత్వాన్ని, భగవానుడి యొక్క భక్తి సామ్రాజ్య మొత్తం అయిపోయాక శివలింగం దొరకలేదు. అయిపోయినాక మొత్తం ఒకసారి అప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాం. భగవానుడి యొక్క అస్తిత్వం పెట్టనా ఎప్పుడు మనం దృష్టించేది కాదు. భగవానుడి అవుతారు ఆవిర్భావం ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వ్యక్తం అవుతూనే మాకు శివలింగం ఎక్కడ దొరకలేదు అన్నమాట, అందరికీ దొరికింది. సో మనం బుర్రవాడి ఏదో కొంచెం తెలివిగా ఏదో ట్రై చేసా. బాగుందా? ఇప్పుడు మొత్తం మా అక్క నేను ఆయిల్ బాయిల్ స్టార్ట్ చేస్తాను.
మా నడు నొప్పి నడు పువ్వులు ఎక్కడ దొరుకుతాయి అంటారు? పువ్వులు ఇప్పుడు మరి వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు వాళ్ళు శ్రీ పువ్వులు కూడా దొరకలేదు మాకు. బయట నుంచి తెచ్చుకుని కొనుక్కొచ్చుకున్నాం, ఇంకా ఆప్షన్ లేదు. శ్రీమద్ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామినాం చ అంతా మేమే పెట్టాం. ఎవరినైనా అడిగి చెప్తాను అని ఎవరు అనరు. నువ్వు ఉన్నావా, నీవు ఉన్నావా లేదా, ఇక్కడ ఉన్నావా అక్కడ ఉన్నావా అని కాదు. అథవా అది కూడా భగవంతుణ్ణి, ఆ భగవంతుడే అవతారం చేసినటువంటి శంకరాచార్యుల వారిని ఎప్పుడు కూడా మనం స్మరించాలి. అందుకోసం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి జనాలందరికీ కూడా ఒక ఆ నామ మంత్రాన్ని ఈ సందర్భంలో ఉపదేశించాలి అని సంకల్పం చేశాం. కాబట్టి అందరూ కూడా ఈ సందర్భంలో చేతులు జోడించి నేను 3 సార్లు చెప్తాను, అందరూ కూడా 3 సార్లు దాన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ అందరూ కూడా చక్కగా చేతులు జోడించి స్పష్టంగా చెప్పండి. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. అందరూ కూడా ఈ నమఃశంకరాయ అనేటటువంటి ఈ మంత్రాన్ని ప్రతిరోజు తప్పకుండా 108 సార్లు జపించి ఆ తర్వాత మీ పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులకు వెళ్ళండి. తద్వారా విశేషంగా ఆ భగవద్ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది. మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటలను ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమద్ జగద్గురు శ్రీమద్ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినాం తత్కరకమల సంజాత శ్రీమద్ జగద్గురు. మొత్తానికైతే అవగొట్టుకుని వచ్చాం. మొత్తం వేర్ ఫూట్ మాట నడుచుకుని వచ్చాం. మాకు చాలా దూరంగానే ఉంది, ఒక 600 మీటర్స్ ఎంతో నడిచొచ్చు. అక్కడైతే చాలా చాలా జనం ఉన్నారు. ఇంకా బయటకు వచ్చాక కాస్త అలసటగా ఉందని బాదం మిల్క్ తాగుతున్నాం. మా అక్కేమో గోల్డ్ కటోరీ, మా అంకుల్ నేను బాదం మిల్క్ తాగుతున్నాం. సరే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఒకవేళ విఐపి పాసెస్ కనుక మీ దగ్గర ఉంటే మీరు డైరెక్ట్గా 5కి వెళ్ళిపోవాలి. 5కి అక్కడ ఉంటే మిమ్మల్ని లోపల పంపిస్తారు, లేకపోతే బయట చేసుకోవాలన్నమాట. ఇంకొకటి వాష్రూమ్స్ విషయానికి వస్తే వాష్రూమ్స్ అయితే బయట ఉంటాయి, చాలా దూరం వెళ్ళాలి. అక్కడికైతే చెప్పులు వేసుకుని వెళ్ళలేము. సో చూసుకోండి, రాళ్ళు అవి గుచ్చుకుంటే బ్యాక్ సైడ్ ఉంది వాష్రూమ్. మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి రైట్ తీసుకుని వెళ్తే అక్కడ బ్యారికేడ్స్ లాగా ఉన్నాయన్నమాట. అటు సైడ్ నుంచి వెళ్తే వాష్రూమ్స్ ఉంటాయి. ఒకవేళ వాటర్ అక్కడ లేకపోతే ఫ్రంట్ ఉన్నాయన్నమాట, కాళ్ళు కడుక్కోవడానికి ముందు వాటర్ ఉన్నాయి. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్తున్నమాట. ఇంకొకటి, ఒకవేళ దీపాలు కనుక వెలిగేయాలనుకుంటే అవి బయటనే అవైలబుల్గా ఉంటాయి. కొంచెం మీరు అర్లీగా వెళ్తే
ప్రమిదలన్నీ మీకు అక్కడ సంచిలో దొరుకుతాయి. ఆ సంచి దగ్గర నుంచి తీసుకుని ఒక టేబుల్ మీద అరేంజ్ చేసుకోవచ్చు. శివలింగం అవన్నీ ఉన్నాయి. కొంచెం మాకు బ్యాడ్ లక్ ఏంటంటే మాకు శివలింగం దొరకలేదు. సో మేము ప్రమిదలతోనే ఒక శివలింగం తయారు చేసుకుని చేసామన్నమాట. ఇది 13th వరకు జరుగుతాయి. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్లా అనిపించింది. చాలా చాలా బాగుంది. దేవుడి దగ్గరికి వెళ్తే అంత హాయిగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఎవరు మిస్ అవ్వద్దు.